బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితికి కారణం ఏంటో తెలుసుకుందామా? 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం రావడానికి పోరాడిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తూ షేక్ హసీనా ఫాదర్, అప్పటి ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని యువత నిరసన తెలిపారు. అందువల్ల 2018లో షేక్ హసీనా గవర్నమెంట్ ఆ రిజర్వేషన్ను రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దానితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు కొట్టివేసింది. అప్పుడు బంగ్లాదేశ్ నిరుద్యోగ యువత నిరసన దిగారు. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్టే విధిస్తూ 93% మెరిట్ ఆధారంగా 7% స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై నిరసనకారులు సంతృప్తి చెందక పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఆందోళనలతో పరిస్థితి చేజారడంతో షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేశారు.